ఇప్పుడు ఉక్కు పట్టి ఐ పట్టి కుట్టేసుకుందాం అండి. దానికి ఇది ఐ పట్టి, ఐ పట్టీకి ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ ఉండాలి. ఉక్కు పట్టీకి లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు. ఇలా కుట్టాం కదా, ఇలా పెట్టి దీన్ని అలా ఐ పట్టి ఫుల్ మడవక్కర్లేదండి. బుక్స్ పట్టి అయితే మటుకు ఫుల్ లోపలికి మడిచేస్తాం, ఐ పట్టికి మడవం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మనం కుట్టిన కుట్టు మీద ఇలా వేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐ పట్టి కుట్టుకుంది. ఇది ఇది ఐ పట్టి, ఉక్స్ పట్టి కుట్టుకుంది. ఉక్స్ పట్టికి లైనింగ్ క్లాత్ వేసినా చాలు, ఎందుకంటే మనం లోపలికి ఫుల్ మడిచేస్తాం కాబట్టి. ఇది లైనింగ్ క్లాత్. ఉక్స్ పట్టి 2 ఇంచెస్ ఉంటే చాలండి, మడిచాక 1 ఇంచ్, ఇదైతే 3 ఇంచెస్ ఉండాలి. ఐ పట్టి అయితే 1.5 లోపలికి మడవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ 1/2 ఇంచులో, 1/2 ఇంచులో కుట్టుకుంటూ వచ్చేయాలి. దేన్ని సాగు తీయకుండా కుట్టుకోవాలండి బ్లౌజ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు దీన్ని చూసారు కదా, ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ ఎప్పుడు వేసినా సరే ఖర్చులు రైట్ సైడ్ గా ఉండాలి. చూసారు కదా, ఈ ఖర్చులు, ఇవి ఖర్చులు అంటారు. వీటిని రైట్ సైడ్ పెట్టి ఇలా టాప్ స్టిచ్ చేసుకుంటే మనకి లోపలికి చక్కగా అనుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా మనం కుట్టిన స్టిచ్ మీదకి ఇలా పెట్టి దీన్ని మళ్ళీ ఇంకో మడత మర్చుకోవాలి. ఇలాగా అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే బయటకు కనిపిస్తుంది, ఇది కనిపించుకోదు. ఇలాగా చూసారు కదా, ఉక్కు పట్టు అయిపోయింది, ఐ పట్టు అయిపోయింది. ఈ రెండు ఇలా పెడితే రెండు సమానంగా రావాలి. ఇదిగా రెండు సమానంగా రావాలి. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులున్నా మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎందుకంటే కొంచెం చిన్న కట్ అయింది, మామూలుగా అయితే దీంతో సమానంగా ఉండాలి. ఇది ఇక్కడ కట్ అయింది కాబట్టి
ఇది ఇలా ఉంచే మనం కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి, చూసారు కదా, అలాగే డాట్స్ 2 ఇక్కడ మటుకు నాకు ఇక్కడ కట్ అయింది, అది ఈక్వల్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ ముక్క కట్ అయింది, ఇక్కడ లేదంటే ఇలా ఉంటుంది కరెక్ట్.